తెలంగాణలో దళితుడే సీఎం కావాలని మీకుంటే ఈ తెలంగాణలో బీసీలే ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, హోం మంత్రులు కావాలని మీకు కనీసం ఒక ఎమ్మెల్యే కూడా గెలవనోడు. వీళ్ళందరూ కలిసి బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న వ్యక్తులను కించపరుస్తూ ఉంటారు. బీసీల గురించి, బీసీ ఉద్యమాలను ఏ విధంగా నీరుగార్చాలనే కుట్రలు మనసాయి. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ను బీసీలు అందరూ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అన్నట్టుగా చూడాలి. ఎందుకంటే మన బీసీల ఐక్యత లేకపోతే బీసీలను నిజంగా ఏ విధంగా వాడుకుంటారు, ఏ విధంగా అమాయకులు చేసి ఒక ఆట బొమ్మలాగా, కీలు బొమ్మలాగా చేసి ఆడుకుంటారు అనేది ఒకటి ఈ వీడియో నిదర్శనం. ఎందుకంటే మన బీసీలు 2028లో రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇక అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన బీసీలు రాజ్యాధికారం రావాలనే దిశగా ముందుకు అడుగులు పడుతున్నాయి. బీసీలు అందరం ఏకమవుతున్న నేపథ్యంలో నేను చెప్పిన ఈ విషాదం అనే వ్యక్తి, ఈ విషాదం ఈ విషాదం ఎప్పుడు కానీ ఉద్యమాలను అణచివేసేందుకే ఈ విషాదం ఎక్కడ కూడా వార్డు మెంబర్కి పోటీ చేయలే, ఎమ్మెల్సీకి పోటీ చేయలే, ఎమ్మెల్యేకి పోటీ చేయలే, ఎక్కడ కూడా పోటీ చేయలే. కనీసం ఇలా ఎన్నుకున్న వాళ్ళను పాపం ఎమ్మెల్యేని ఎంపీలు ఏదైనా చేస్తానంటే అది కూడా చేసే దిక్కు లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బీసీలను ఐక్యమత్యంగా ఉంటే నిజంగా కలిస్తే ఓర్వలేక బీసీల పైన కుట్రలు పడుతూ ఉన్నాడు. నేను మొదటి నుంచి కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఉద్యమాలను అణచివేసేందుకు ఈ విషాదం కుట్రలు పడుతూ ఉంటాడు. అప్పుడు ఆర్ఎస్పీ అయినా కానీ, ఇప్పుడు మందకృష్ణ మాదిగ అయినా కానీ వీళ్ళను ఓర్వలేకనే ఇలాంటి కుట్రలు పండుకుంటూ వచ్చిండు. ప్రత్యేకించి మీకు చెప్పే ప్రయత్నం చేసిన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ విషాదం చెంచా మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ విషాదం చెంచా వీడు చెప్పిన ప్రకారమే ఈ చెంచాగాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. ఈ విషాదం ఏది అడుగు జాడాలని నడుస్తూ ఉంటారని కీలకంగా నేను వివరించిన ఫస్టే. అయితే ఈ చిలక ప్రవీణ్ అంటాడు, వీడు ఉన్నాడు కదా చిల్లర ప్రవీణ్. ఈ చిల్లర ప్రవీణ్ గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. బీసీలు అందరూ ముఖ్యంగా చూడాల్సిన వీడియో ఇది. బీసీలు ఎంత అమాయకులు, నిజంగా ఎంత చూతేగాలం చేస్తారు, వీళ్ళు ఎలాంటి కుట్రలు ఉంటాయి వీళ్ళ దగ్గర. వీడు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికలప్పుడు 11 సీట్లు ఇవ్వని కొట్లాడిండు. మొన్నటిదాకా బీఆర్ఎస్ సంకనాగిండు. ఇవాళ బహుజన బిడ్డలం, బీసీ బిడ్డలం, బీసీ రాజ్యాధికారం, బీసీ రాజ్యాధికారం అంటలేడు. బీసీల 90% ఉన్న మనం రాజ్యాధికారం దిశగా ముందుకు వద్దా అని మాట్లాడుతున్నాడు. దీని వెనుక ఎంత కుట్ర ఉన్నది అనేది నేను కీలకంగా వివరించే ప్రయత్నం చేసిన. ఈ తీన్మార్ మల్లన్న బీసీలకు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్నాని నిజంగా కుట్రను అంటే ఇప్పుడు ఐక్యమత్యాన్ని విచ్చలవిడిగా చేయాలి, వీళ్ళని విడగొట్టాలనే ప్రయత్నంలో తీన్మార్ మల్లన్న ఎన్నుకున్న కొంతమందిని గుంజే ప్రయత్నం చేసిండు. అది అందరికీ తెలిసిన విషయమే. గతంలో తీన్మార్ మల్లన్న ఎన్నుకున్న వాళ్ళే కొందరు పోయి ఇలా గురువు గారు వెనుక ఈ విషాదం వెనుక కనబడతా ఉన్నారు. ఇప్పుడు 2 మాటలు మాట్లాడితేనే విషాదం సంబంధించిన జ్ఞానం దొంగతనం చేసిండు, తెలివిని దొంగతనం చేసిన అన్నాడు కదా. తీన్మార్ మల్లన్న సమాజానికి పరిచయం చేసిన వ్యక్తులను ఈ విషాదం వెనుక తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు సరే వాళ్ళ తప్పు కాదు, మనదే తప్పు, బీసీలదే తప్పు. సరే ఇక్కడ ఈ కుట్రను నిజంగా ఏ విధంగా బీసీల పైన కుట్ర చేస్తున్నారు, నిజంగా బీసీలను ఏ రకంగా చూస్తున్నారు, బీసీల స్టేజ్ ఎట్లున్నదంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత బీసీలు ముఖ్యంగా నవ్వుకుంటారు. అంటే మనం గింత అమాయకులమా, మనం గింత అవులగాలమా, నిజంగా బీసీలు అంటే ప్రతి ఒక్కరిని కలిసేనా అనే విధంగా అర్థమైపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఒకసారి చూద్దాం, ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బీసీలు రాజ్యాధికారం దిశగా 2028లో బీసీ ముఖ్యమంత్రిగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఇలాంటి బీసీలను ఎట్లా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం. మీటింగ్ ఉన్నది మన విశారదన్ మహారాజ్ గారిది. తెలంగాణలో సామాజిక న్యాయం మరియు మన రాజ్యం కోసం ఎస్సీ బీసీ ఎస్టీ రాజ్యాంగ హక్కులు మరియు రాజ్యాధికార సాధన జాక్ ఓరుగాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ సంయుక్త కార్యాచరణ కమిటీ జాక్ సన్నాహక మహాసదస్సు తేదీ మే 4 ఆదివారం సమయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు. స్థలం వైష్ణవి గ్రౌండ్ హోటల్, ఏసీ హాల్, కాజిపేట. అంతేనగా చెప్పిగా మన అధికారం మనదే, మన ఓట్లు మనయే, మన సీటు మనదే అనే ఆకాంక్ష కనుక మీలో బలంగా ఉంటే, ఈ తెలంగాణలో దళితుడే సీఎం కావాలని మీకుంటే, ఈ తెలంగాణలో బీసీలే ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, హోం మంత్రులు కావాలని మీకుంటే, ఈ తెలంగాణలో ఇదే మన గిరిజనులు, ఇదే విద్యాశాఖ మంత్రులుగా అయిపోయాయి. నువ్వు చెప్పాల్సింది చెప్పినావు. ఇంకా ఇవన్నీ ఎందుకని మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు, వీని నినాదం ఏంటిది? మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, బీఆర్ఎస్ పార్టీకి 11 సీట్లు ఇస్తే కేంద్రంలో చక్రం దింపుతాడు కేసీఆర్ అని చెప్పిన ఈ హౌలేగాడు ఇవాళ
నిజంగా బహుజన బిడ్డలకు రాజ్యాధికారం రావాలి, ఎస్సీలు ముఖ్యమంత్రి కావాలి, దళితులు ముఖ్యమంత్రి కావాలి, తప్పులేదు. వీళ్ళ సామాజిక వర్గం కాబట్టి మావాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పులేదు. అవలగాలంత ఎవరంటే బీసీలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నది చూతగాలను ఎవరు చేస్తున్నట్టే బీసీలకు ఏమి ఇస్తున్నట్టు అంటే 2028లో బీసీలు రాజ్యాధికారం దిశగా ముఖ్యమంత్రి కావాలి, నిజంగా రాజ్యం మనది కావాలని కోరుకుంటా ఉంటే 60% ఉన్న బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారట, ఇంకా ఆర్థిక శాఖ మంత్రి ఇస్తారట, వీళ్ళు ఇస్తారట. అంటే కనీసం ఈడు ఒక వార్డ్ మెంబర్ కూడా పోటీ చేస్తే గెలవలేనివాడు, ఈడు అసలు వీని ఇవాళ నిన్న మొన్న 1 లక్ష సబ్స్క్రైబర్స్ అయితే వీడు ఆగనోడు, ఒక వీడియో పెడితే కనీసం వీని వెంబడి ఒక 10 మంది వచ్చేటట్టు లేరు, వీనికి కూడా బీసీలు అలసైపోయారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎలాంటి డమ్మిగాలను పెట్టి బీసీలను ఈ విధంగా చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పటికైనా బీసీని మేలుకోవాలి. తప్పు వీళ్ళది కాదు, మనదే తప్పు. ఇలాంటి చిల్లరగాలకు కూడా మనం లోకమైపోయినామంటే తప్పు మనది. ఇప్పుడు కనీసం వార్డ్ మెంబర్ పోటీ చేసి గెలవనోడు, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా గెలవనోడు, వీళ్ళందరూ కలిసి బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న వ్యక్తులను కించపరుస్తూ ఉంటారు. బీసీల గురించి, బీసీ ఉద్యమాలను ఏ విధంగా నీరుగార్చాలని కుట్రలు పన్నుతూ ఉంటారు. అయినా ఈ కుట్రలను ఛేదించలేకపోవడం, మనం నిజంగానే ఈ కుట్రలన్నింటిని తిప్పికొట్టలేకపోవడం, మనం ఐక్యత లేవు, నిజంగా మన ఐక్యత లేకపోవడం వీళ్ళ అదృష్టంగా భావించి వీళ్ళని ఎట్లా చూస్తున్నారంటే బీసీలు ఐక్యం కావద్దు, ఒకవేళ ఐక్యం అయినా కానీ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళొద్దు అనే కుట్రలు ఇప్పటి చేస్తాను. నేను మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తాను, మనకు తెలివి లేకపోతే ఎవడేం చేయలేడు. మనం ముందుకు పోతా ఉన్నా గుంజుతా ఉంటే వీళ్ళు అదే పని చేస్తున్నారు, వాళ్ళు అదే పని చేసి మనం అదే పని చేస్తే మనం ఎక్కడ పోతాం? ఇక మనం ఎక్కడ పోతాం? వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు, వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పులేదు. 100% 60% ఉన్న మనం ఎందుకు కోరుకోవట్లేము? మనం ఈ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఈ కుట్రలన్నీ మనం ఎందుకు ఛేదించలేకపోతున్నాం? అది మనం కనుక్కోవాల్సింది. అది మనం ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, మన వ్యవస్థ అనేది దెబ్బతింటున్నది, మనం అక్కడ కనుక్కోవాలి. అది కనుక్కొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. దయచేసి నోటిఫికేషన్ చాలామందికి వెళ్తలేదు, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారానే ఇంకా ఎక్కువ వ్యూవర్స్కు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.